తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ఏఐసీసీ అధికారికంగా అనౌన్స్ చేసింది. రేణుకా చౌదరి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఎలాంటి ఈక్వేషన్స్ తో వీరిద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి, దీని వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి కసరత్తులు చేసిందనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఫిబ్రవరి 27న 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం ఇందులో 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సభ్యులు ఎంపిక కావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికను ముఖ్యంగా ప్రకటించడం జరిగింది. సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి రాజ్యసభ సభ్యురాలుగా అవకాశం కల్పించడం జరిగింది. అలాగే యువకుడు యూత్ కాంగ్రెస్ కి సంబంధించిన నేత అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన తనయుడు అనిల్ కుమార్ యాదవ్ కి స్థానం కల్పించారు. రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహితంగా భారత్ జోడో యాత్రలో కానీ అలాగే నేషనల్ యూత్ కాంగ్రెస్ అఫైర్స్ లో కానీ చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. సో యువకులకి కొంత ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బల్మూరు వెంకట్ కానీ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఇంత చిన్న వయసులో రాజ్యసభకి ఎంపిక కావడం అనేది నిజంగా ఒక కీలక నిర్ణయంగా మనం చెప్పాల్సి ఉంటుంది. రేణుకా చౌదరి పేరు మొదటి నుంచి వినిపిస్తున్నప్పటికీ ఏఐసిసి కోటాలో అజయ్ మాకెన్ కి రాజ్యసభ ఇస్తారన్న ఒక చర్చ జరిగింది. సోనియా గాంధీ పేరు కూడా పరిశీలించినప్పటికీ ఇప్పటికే సౌత్ నుంచి రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక నుంచి ఎంపీగా ఉన్నారు. కాబట్టి సోనియా గాంధీని ఉత్తరాది రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి రాజ్యసభకి ఈరోజు ఆవిడ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దక్షిణాది నుంచి ఈ తెలంగాణ నుంచి ప్రధానంగా రేణుకా చౌదరి మాజీ కేంద్ర మంత్రి, కమ్మ సామాజిక వర్గానికి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించాలి. ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంటరీ స్థానం నుంచి ఆమె గతంలో లోక్సభ ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆమె ఆ స్థానానికి పోటీ చేస్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఆవిడని రాజ్యసభకు పంపించారు. ఈ రాజ్యసభ స్థానానికి ముఖ్యంగా వి హనుమంతరావు పేరు కూడా ప్రధానంగా వినిపించడం జరిగింది. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే టికెట్లు ఆశపడి భంగపడిన వారు ఉన్నారో సీనియర్ నేతలు వారికి రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని భావించారు. అందులో భాగంగా రేణుకా చౌదరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమ్మ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఏఐసిసి వేదికగా డిమాండ్ చేసిన వ్యక్తి. ఆవిడికి రాజ్యసభని ముఖ్యంగా ప్రకటించడం జరిగింది. అలాగే అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ తనడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఖచ్చితంగా ఈక్వేషన్స్ పరంగా కూడా కమ్మ అలాగే వెనుకబడిన వర్గాలకు సంబంధించి యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభను కేటాయించడం వెనుక ఖచ్చితంగా సీనియర్లు, పాత కాంగ్రెస్ నేతలు అలాగే యువకులు, కొత్తగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ భవిష్యత్తు చూసుకోవాలనుకుంటున్న నేతలకి ఈ రాజ్యసభను కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఈసారి తెలంగాణ నుంచి తెలంగాణకు సంబంధించిన నేతలకే రాజ్యసభను ఇవ్వడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆయా రాష్ట్రాల కోటా కింద ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలకి పార్టీలో పేరున్న నేతలకి ప్రధానంగా రాజ్యసభని ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సోనియా గాంధీని కూడా అదేవిధంగా ఆమె రాయబరి ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. నెక్స్ట్ లోక్సభ ఎన్నికలకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనారోగ్య కారణాలు, వయసు రీత్యా ఆమెను రాజస్థాన్ రాజ్యసభ నుంచి నామినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన 2 కీలక నేతలకు సంబంధించి ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ యువ నాయకుడు, రాజకీయంగా కూడా అంతగా కీలకమైన రోల్స్ తెలంగాణ కాంగ్రెస్ లో ప్లే చేయకపోయినప్పటికీ జాతీయ యూత్ కాంగ్రెస్ వేదికగా జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు కానీ రాహుల్ గాంధీ వెంట ముఖ్యంగా వివిధ కార్యక్రమాల్లో కానీ ఖచ్చితంగా యువకులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న ఆలోచనలో భాగంగానే ఈ అనిల్ కుమార్ యాదవ్ కి రాజ్యసభకి ముఖ్యంగా ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే రేణుకా చౌదరి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా గతంలో పనిచేశారు. ఖచ్చితంగా ఆవిడకు కూడా తగిన సముచిత ప్రాధాన్యత దక్కింది అని చెప్పి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రేణుకా చౌదరి కూడా నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో ఆవిడని ఎక్కడ అకామిడేట్ చేయాలి అన్న ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు ముందస్తుగానే, ఎందుకంటే చాలా మంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్న పరిస్థితి ఉంది. చాలా మంది నేతలు ఖమ్మం జిల్లాకు సంబంధించి అలాగే ఖమ్మం స్థానాన్ని ఆశిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలన్న ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే రేణుకా చౌదరి రాజ్యసభకు పంపించడం ఇలా ఉంటే అనిల్ కుమార్ యాదవ్ పేరు అంటే ఇప్పటి వరకు ఎప్పుడు వినని పర్సన్ ని తెరపైకి తీసుకువచ్చి ఈ రోజు రాజ్యసభకు పంపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ స్ట్రాటజీని మనం ఎలా చూడాలంటారు?
ఖచ్చితంగా యువకులకి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఎందుకంటే రాజస్థాన్ చింతన్ శిబిర్లో ఏదైతే నిర్ణయం జరిగిందో యువకులకు ప్రాధాన్యత కల్పించాలి, వెనకబడిన వర్గాలకి సముచిత స్థానం కల్పించాలని చెప్పి రాజస్థాన్ చింతన్ శిబిర్లోనే ఉదయపూర్ డిక్లరేషన్లోనే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో సో అక్కడ ఇటువంటి నిర్ణయాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొదటి నుంచి అజయ్ మాకెన్కి అవకాశం కల్పిస్తారని భావించినప్పటికీ కూడా ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర క్యాడర్కి తెలియకపోయినప్పటికీ ఇక్కడికే ఢిల్లీలో, నేను గత 10 ఏళ్ళుగా ఢిల్లీలో ఉన్నాను కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ ఢిల్లీలో నేషనల్ యూత్ కాంగ్రెస్కి సంబంధించి చాలా కీలక పదవుల్లో ఆయన ఉన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఇటు అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్నప్పుడే ఆయన యూత్ కాంగ్రెస్లో ఇక్కడ కీలక బాధ్యతలు నిర్వహించేవాడు. సో ఖచ్చితంగా ఇక్కడ జాతీయ నాయకత్వానికి అత్యంత సన్నిహితంగా ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ మెలిగేవాడు. అలాగే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. రేవంత్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. రేవంత్ రెడ్డి ఇక్కడ లోక్సభ ఎంపీగా పనిచేసినప్పుడు కూడా ఢిల్లీలో ఆయన కలుస్తూ ఇక్కడ కార్యక్రమాలను కూడా అనిల్ కుమార్ యాదవ్ చూసేవాడు కాబట్టి సో ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్కి సముచిత ప్రాధాన్యత దక్కింది అని చెప్పి నేతలు భావిస్తున్నారు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా అనిల్ కుమార్ యాదవ్ని చూస్ చేసుకోవడం వెనక నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, యువ ఓటర్లు అధికంగా ఉన్నారు. సో ఖచ్చితంగా యువతకి ముఖ్యంగా పార్టీలో సముచిత ప్రాధాన్యత ఉంటుంది అన్న ఒక సంకేతం ఇచ్చే దిశగా ఇటీవల బల్మూర్ వెంకట్కి ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి జాతీయ స్థాయిలో నేషనల్ యూత్ కాంగ్రెస్లో కీలక బాధ్యతల్ని అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు రాజ్యసభలో కూడా ఇప్పుడు యంగ్ బ్లడ్కి అవకాశం కల్పించే దిశగా ఏఐసిసికి ఈ సూచన చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజ్యసభకి ఎవరిని పంపించాలి అన్న దానికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం నుంచి సూచనలు తీసుకోవడం జరుగుతుంది అధిష్టానం. అందులో భాగంగానే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు రాజ్యసభకి ఎవరు వెళ్ళబోతున్నారు అన్న దానికి సంబంధించి అధిష్టానానికి ఈ ఇద్దరు పేర్లను కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు రేణుకా చౌదరిని అలాగే అనిల్ కుమార్ యాదవ్ని కూడా రాజ్యసభకి ముఖ్యంగా అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్యేస్ అంతా కూడా 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫిబ్రవరి 27వ తేదీనే ముఖ్యంగా ఫలితాలు కూడా వెల్లడవుతాయి. సో ఖచ్చితంగా కావాల్సిన సంఖ్యాబలం కూడా ఉంది. ఇద్దరు రాజ్యసభ సభ్యులుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక కావడానికి, ఇటు బీఆర్ఎస్ నుంచి ఒకరు ఎంపికయ్యే అవకాశం ఉంది. సో రేపు 15వ తేదీ నామినేషన్ దాఖలకు ఆఖరి రోజు కాబట్టి ఈ రోజే అభ్యర్థులను ప్రకటించడం అనేది జరుగుతుంది. ఉదయం నుంచి కూడా ఇటు ఇటు రాజస్థాన్కి సంబంధించి అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. కాసేపటి క్రితమే ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఇటు మధ్యప్రదేశ్ అలాగే కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఎవరెవరు రాజ్యసభకి ముఖ్యంగా అభ్యర్థులుగా ఉన్నారు అన్న అంశానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే రాష్ట్ర నాయకత్వం పంపిన పేర్లకు ఆమోదం తెలుపుతూ ప్రస్తుతం అఫీషియల్గా అధికారికంగా ఏఐసిసి ఒక ప్రకటనని కేసీ వేణుగోపాల్ విడుదల చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ నుంచి రేణుకా చౌదరి అలాగే అనిల్ కుమార్ యాదవ్కి స్థానం కల్పించారు. అలాగే మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ కి అలాగే కర్ణాటక నుంచి ముగ్గురు ముఖ్యంగా అక్కడ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి అక్కడి నుంచి మెజార్టీ స్థాయిలో ముగ్గురు రాజ్యసభ ముఖ్యంగా స్థానాలు అక్కడ రాబోతున్నాయి. అజయ్ మాకెన్ అలాగే కర్ణాటక నుంచి అజయ్ మాకెన్ కి తెలంగాణ నుంచి ఇస్తారనుకున్నారు కానీ కర్ణాటక నుంచి అజయ్ మాకెన్ కి ఇవ్వడం జరిగింది. అలాగే సయ్యద్ నదీర్ హుస్సేన్ ఇతను మల్లికార్జున ఖర్గేకి రైట్ హ్యాండ్ గా చెప్తారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగానే ఉన్నారు. సో అతన్ని మళ్ళీ రిటైన్ చేయడం జరిగింది. అలాగే జీసీ చంద్రశేఖర్ కి ఇటు కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానాన్ని కల్పించడం జరిగింది. కానీ తెలంగాణ నుంచి మాత్రం ఒక సీనియర్ నేతకి రేణుకా చౌదరికి అలాగే ఒక యువకుడికి నేషనల్ యూత్ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన అనిల్ కుమార్ యాదవ్ ని రాజ్యసభ అభ్యర్థులుగా అయితే